సంక్రాంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఈరోజు నిర్వహించడం, జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అలాగే మహిళా సోదరీమణులు అందరూ కూడా వారి సమక్షంలో భోగి సంక్రాంతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి, మనందరికీ తెలుసు సంక్రాంతి అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రైతులకు సంబంధించినటువంటి పండగ, రైతులు ఘనంగా జరుపుకునేటువంటి పండగ, వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి జరుపుకునేటువంటి పండగ. మరి ఈ సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ హృదయపూర్వకంగా అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మరీ ముఖ్యంగా మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు విశాఖపట్నంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మా అధ్యక్షులైన అమర్ గారు, అలాగే ఈ ఏర్పాట్లన్నీ చేసిన రమణి కుమారి గారు, వీళ్ళందరూ కలిపి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సంక్రాంతి అంటే ఇది రైతుల పండుగ, మహిళల పండుగ. ఎక్కడెక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా గ్రామాలకు వచ్చి కొత్త పంటను పెద్దలకు పెట్టి కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ ఈ సంవత్సరం మాత్రం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంబర ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని, ఈ రాష్ట్రం అంతా సంతోషంగా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ బ్రతకాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.